ఏంటి అత్త? 13 కుంకుమలు 13 మంది ముత్తైదులకి వాయినం. ఏమేమి ఇవ్వాలి వాయినం అంటే? జాకెట్ ముక్క, కుంకుమ బన్ని, తాంబూలం, దక్షిణ. ఇవేంటి అత్త? లెక్క చూడండి. అవి కూడా ఇవ్వాలా? అవి కూడా ఇవ్వాలి. ఓకే. పసుపు కుంకుమ, తాంబూలం ముందు అనుకోవాలి అత్తయ్య చేసుకుంటామని. పట్టాలి. ఓకే. సప్తమి కానీ శివరాత్రి కానీ పట్టాలి. పట్టేసి ఈ సంవత్సరం లోపు ఎప్పుడైనా తీర్చుకోవచ్చు. ఓకే ఓకే. 13 మంది ముత్తైదులు. ఏంటత్త ఇది? తౌడు గౌరియా? వెదురుతో చేసిన తవ్వ ఇది. ఇందులో బియ్యం పోసినట్టున్నారు. మిగతా సగం తౌడు పోయాలి. ఓకే. పోసి ఒక ముత్తైదుకి వాయినం అందుతాయి. ఇవి కూడా తాంబూలం, పసుపు కుంకుమ, చీరా జాకెట్. ఓకే. ఇది కూడా గాజుల గౌరి. గాజుల గౌరీ నోమా? ఇది కూడా ముత్తైదుకి వాయినం అందించి చీరా జాకెట్, తాంబూలం ఓకే పెట్టాలి. భోజనం పెట్టాలి. భోజనం కూడా పెట్టాలా? ఇదేంటి కుంకుమ వేశారు? పసుపు గౌరీ నోమా, అందుకు పసుపు వేసారా? వెదురు బొట్టు నిండా పసుపు వేసి చీర, తాంబూలం ముత్తైదుకి అందించాలి. ఓకే. ఉప్పు గౌరీ నోమా? ఓకే ఓకే. ఉప్పు పోసారు. ఒక ఇత్తడికి నిండా ఉప్పు పోసి తాంబూలం, చీర జాకెట్ ముత్తైదుకి అందించి వాయినం పెట్టాలి. వాయినం ఇచ్చి భోజనం పెట్టాలి. ఇదేంటి అత్త బొట్లో పెట్టారు? చిత్రగుప్తుడి నోమా. గ్రామ సర్పంచ్కి కానీ మన అన్నయ్యకి కానీ ఇచ్చుకోవాలి. ఓకే ఓకే. ఏమేమి ఇవ్వాలి? వెదురు బొట్టు నిండా ధాన్యం పోసి 5 కొంచాలు. వెదురు బొట్టు నిండా ధాన్యం 5 కొంచాలు పోసి, గుమ్మడి పండు, ఆనపకాయ, స్వయం పాకం, పంచి. ఓకే ఓకే. ఓకే ఓకే. ఇక్కడ ఏవో వేసారు వెండివి. పుస్తకం అన్న. ఓకే ఓకే. వెండి ఇది మామూలుగా చిత్రగుప్తు నోముకి ఇవ్వాలంటే ఇవి చిత్రగుప్తుడు చిట్ట. చిట్ట రాస్తాడు కదా. ఇదేంటి అత్త? 3 గుమ్మడి పళ్ళు నోమా. ఓకే. 3 గుమ్మడికాయలు, 3 గుమ్మడికాయలు, చీర జాకెట్, పసుపు కుంకుమ, తాంబూలం, ఒక ముత్తైదు. ఇది కందగౌరీ నోమా. ఓకే. ఒక కందదుంప, చీర జాకెట్, తాంబూలం, ఒక ముత్తైదు వాయినం. ఓకే. అంటే వీళ్ళన్నీ ఒక్కసారి చేసుకుంటున్నారు. బొట్టు పెట్ల ఇది అంగరాగాలండి. ఇది అంగరాగాల నోము. 5 బాక్సులు జాకెట్ ముక్కలు, తాంబూలాలు, 5 ముత్తైదులకు వాయినం వేస్తారు. ఇచ్చి భోజనం పెట్టాలి ముత్తైదు. ఓకే. ఇప్పుడు దేనికన్నా కూడా ముత్తైదుకి భోజనం పెట్టాలి. దేనికైనా ముత్తైదు చీర జాకెట్ భోజనం పెట్టాలి. ఓకే.